హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్లో మేమైతే మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి మైసూర్కి అయితే వెళ్తూ ఉన్నామండి. అండ్ మేమైతే మైసూర్కి ఆఫ్టర్నూన్ 2 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాము. మార్నింగే ప్లాన్ చేసుకుంటే బాగుండేది, బట్ వెళ్ళకూడదు అనుకుంటూనే 2 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. మైసూర్కి మేమైతే 2 కార్స్లో వెళ్తూ ఉన్నామండి. మా సిస్టర్ వాళ్ళ కార్ ఒకటి అండ్ మా నాన్న కార్ ఒకటి అయితే తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, అండ్ అలాగే చిన్న బాబు ఉన్నాడు. ఒకే కార్లో వెళ్ళాలంటే అస్సలు సరిపోదు. సో అందుకని 2 కార్స్ అయితే తీసుకొని స్టార్ట్ అయి వెళ్తూ ఉన్నాము. అండ్ ఎలాగూ కార్ కూడా ఖాళీగానే ఉంది కదా, అండ్ వెళ్ళే దారిలోనే మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ కూడా, అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళిన వీడియో కూడా మీకైతే షేర్ చేసి ఉన్నానండి. ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని అయితే వాచ్ చేయండి. అండ్ ఎలాగూ అదే రూట్లో వెళ్తూ ఉన్నాం కదా అని చెప్పి మా నాన్న అయితే మా పెద్దమ్మకి కాల్ చేశారు. ఇలా వస్తారా వదిన అని అడిగితే ఓకేలే కారే కదా సో వస్తాను అని చెప్పారు. అండ్ పెద్దమ్మ కూడా ఇప్పుడు బస్ జర్నీ అలా చేయడం చాలా కష్టంగా ఉందండి. సో కార్ కాబట్టి ఇంక అలాగే కలిసి వెళ్దాము అని చెప్పేసరికి ఓకే వస్తాను అని చెప్పారు. సో అందుకని మేమైతే ఇలాగ కెంగేరి సైడ్ వెళ్ళి మైసూర్కి వెళ్ళటానికి అయితే రెడీ అయి వెళ్తూ ఉన్నాము. అండ్ మధ్యాహ్నం టైం కదండి, సో కొంచెం ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది. అండ్ అలాగే ఇటు సైడ్ కెంగేరి వెళ్ళే రూట్లో అయితే ట్రాఫిక్ చాలా వరకు తక్కువే ఉంటుందండి. అదే ఇందిరానగర్, సిల్క్ బోర్డ్, కేఆర్పురం అటు సైడ్ వెళ్ళామంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి కాస్త వాన పడేలాగా క్లైమేట్ అయితే ఉన్నింది. అండ్ బెంగళూరులో కొన్ని ఏరియాస్లో వాన పడుతుంది, కొన్ని ఏరియాస్లో అస్సలు వర్షం పడదు. సో మేమేమనుకున్నామంటే ఇక్కడ వర్షం స్టార్ట్ అయినా కూడా అక్కడెక్కడ వర్షం అయితే ఉండదు కదా అనేసి మేమైతే వెళ్తూ ఉన్న ఒక ఏరియాలో వర్షం పడింది అండ్ ఇంకొక ఏరియాలో అయితే వర్షమే లేదు. అలా ఉంటుంది బెంగళూరులో. మేమైతే ఆల్మోస్ట్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాం కదా, సో లంచ్ అయితే మాది అయిపోయింది. కానీ మా మరిది అండ్ అలాగే మా హస్బెండ్ ఇద్దరూ అయితే లంచ్ చేయకుండా అలానే స్టార్ట్ అయ్యారు. టిఫిన్ లేట్గా తిన్నాము. సో వాళ్ళు ఆకలిగా లేదని చెప్తే సరే అని స్నాక్స్ కోసం బేకరీ దగ్గర అయితే ఆపి వాళ్ళు స్నాక్స్ ఏదో తిన్నారు. అండ్ ఈలోపు మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అయితే వచ్చేసింది. అండ్ పెద్దమ్మని కూడా మేమైతే కార్లో తీసేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ ఇదంతా అయితే మైసూర్ రోడ్ అండి. మైసూర్ రోడ్ చాలా బాగుందండి. అంటే ఎంత బాగుందంటే అస్సలు నేను మాటల్లో చెప్పలేను. ఎటు సైడ్ చూసినా కూడా ప్లాంట్స్, ట్రీస్ అండ్ గ్రీనరీ అయితే ఎంత బాగుంది. అండ్ మనము మైసూర్కి వెళ్ళే రోడ్ మొత్తము ఇటు సైడు అటు సైడు అయితే కోకోనట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. ఇటు సైడు కొబ్బరి ఇవన్నీ మంచిగా అయితే పండిస్తారంట. కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా వరకు కోకోనట్ ప్లాంట్సే ఉన్నాయండి. అండ్ ట్రాఫిక్ కూడా అంతగా లేదు ఈ ఏరియాలో. అండ్ మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే మార్నింగ్ బెంగళూరు టు మైసూర్ వెళ్ళే వాళ్ళందరూ మార్నింగ్సే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు. సో ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది అని చెప్తూ ఉన్నారు. అండ్ మేమైతే సాటర్డే రోజు స్టార్ట్ అయ్యాము. సో సాటర్డే మార్నింగ్సే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైమ్స్లో అంతగా ఉండదు అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయో, చాలా బాగుందండి ఈ ఏరియా కానీ అండ్ అలాగే ఈ చుట్టూ ఉండే నేచర్ కానీ చాలా బాగుందండి. అండ్ ఊటీకి వెళ్ళాలన్నా, కూర్గ్కి వెళ్ళాలన్నా అంతా కూడా ఈ రూటే. ఈలోపు ఇంకొక ప్లేస్లో ఆగి కాసేపు అలా టీ కానీ కాఫీ అయినా పిల్లలకి స్నాక్స్ అలా తినిపించేసి స్టార్ట్ అవుదాము అని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఆగామండి. ఇక్కడ ఎంత బాగుందంటే చాలా చలిగా ఉంది. అసలు సమ్మర్ లాగే లేదండి. బెంగళూరు కానీ మైసూర్ కానీ అటు సైడ్ ఎక్కడ కూడా అస్సలు సమ్మర్ లాగే లేదు. అంత రెయినీ సీజన్ లాగా అలా ఉంది. అండ్ ఇక్కడ అయితే ఆగున్నాము. చాలా బాగుందండి ఈ హోటల్ కూడా. ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉన్నింది. ఫుడ్ అంటే మేమైతే స్నాక్స్ తీసుకున్నాం అండ్ అలాగే బజ్జీలు అవి తీసుకున్నాము. చాలా బాగుందండి. టీ తాగాము. టీ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఆ రెస్టారెంట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మేమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2-3 టైమ్స్ అయితే ఆగి టీ కానీ కాఫీ అయినా ఏదో ఒకటి తాగాల్సిందేనండి.
మాకెందుకో జర్నీలో అలా టీ కానీ కాఫీ కానీ తాగితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, లేదంటే హెడేక్ వచ్చేసి ఒకలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే లేస్ ఆల్రెడీ ఇవన్నీ అయితే మా నాన్న తీసిచ్చేశారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే చేతిలో పట్టుకొని కూర్చో ఉన్నారు. ఈలోపు హృతిక అయితే గోబీ చూసేసింది. గోబీ చూసి నాన్న గోబీ కావాలి అని వాళ్ళ నాన్నని అడిగింది. ఇంకా సరే అని దానికోసం గోబీ కూడా తెచ్చిచ్చేశారు వాళ్ళ నాన్న. గోబీ కూడా చాలా టేస్టీగా ఉందండి. అండ్ బజ్జీలు కూడా తెచ్చిచ్చారు. బజ్జీలు అయితే అస్సలు కారం ఉండదేమో అనుకొని నేనైతే ఒక పీస్ నోట్లో పెట్టుకున్నాను. కారం అంటే కారము. అండ్ హాఫ్ తినేసి మా చెల్లెలకి ఇస్తే కారమే లేదు తిను అని చెప్పించాను. పాపం కారం అనిపించి వాటర్ తాగేసింది. చాలా కారంగా ఉంది, కానీ క్యాప్సికమ్ బజ్జీలు అయితే అంత కారం లేదు. అండ్ అలా కాసేపు అయితే స్నాక్స్ టీ అంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా అంటే స్టార్టింగ్లో ఉన్న గ్రీనరీ అంతా కాకుండా ఇంకా ఎక్కువ చాలా బాగుందండి ఈ రూట్ అంతా కూడా. అసలు చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా ఉండదు కదా, సో డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా అస్సలు అలసట కానీ అండ్ అలాగే ఏది కూడా ఉండదండి. చాలా రిలాక్స్డ్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతూ ఉంది కొన్ని ఏరియాస్లో. అండ్ వర్షం పడితే మాత్రం డ్రైవింగ్ చాలా కష్టం అండి. అండ్ దట్టు హైవేలో అయినా ఏ రోడ్లో అయినా కూడా వర్షం పడిందంటే అసలు రోడ్సే కనపడదు. అండ్ బెంగళూరులో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, అట్లుంటుంది బెంగళూరు క్లైమేట్. సో మేమైతే 2 కార్స్లో స్టార్ట్ అయ్యాం కదా. ఒక కార్లో అయితే మా మరిది, మా చెల్లెలు అండ్ అలాగే వాళ్ళ పిల్లలిద్దరు అండ్ మోక్ష మా అమ్మ అందరూ అయితే ఒక కార్లో. అండ్ మా నాన్న కార్లో అయితే మా నాన్న, నేను, స్నేహ అండ్ మా పెద్దమ్మ అండ్ అలాగే మా ఆయన అందరం అయితే ఒక కార్లో స్టార్ట్ అయ్యాము. సో 2 కార్స్లో అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే మా సిస్టర్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వచ్చేదంట. బట్ మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దానిలో వెళ్తూ పెద్దమ్మని అయితే పిలిచాము. సో అందుకని కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల మేమైతే ముందుగానే ఎవరిని కూడా పిలవలేదు. అండ్ సడన్గా అయితే అయిపోయింది. అండ్ జస్ట్ 2 అవర్స్లోనే బెంగళూరు టు మైసూర్ అయితే రీచ్ అయిపోవచ్చండి. అండ్ ట్రాఫిక్ లేకపోతే 2 అవర్స్, ట్రాఫిక్ ఎక్కడైనా ఉంది అనుకుంటే 2.5 అవర్స్లో అయితే ఈజీగా అయితే మైసూర్ అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ బెంగళూరులో మీరుండే ఏరియాని బట్టి మైసూర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో మా ఏరియా నుంచి, మా సిస్టర్ వాళ్ళ ఏరియా నుంచి మైసూర్ అయితే జస్ట్ ఒక 2.5 అవర్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మైసూర్ అయితే వచ్చేసింది. మైసూర్ మొత్తం అయితే వర్షం పడుతూనే ఉంది. మేము వెళ్ళేటప్పటికి వర్షం అయితే కాసేపు అలా ఆగిందండి. అండ్ మనం మైసూర్కి రాగానే మనకి ఇలాగా హార్స్ కార్ట్స్ అయితే చాలా కనిపిస్తూ ఉంటుందండి. అంటే గుర్రపు బండ్లు చాలా వరకు ఉంటాయి. అండ్ మైసూర్ ప్యాలెస్ అయితే ఇదేనండి. ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ అయితే ఇలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కూడా చాలా మంచిగా లైట్ షో అది స్టార్ట్ అవుతుందంట అండి. బట్ మనం వెళ్ళిన రోజైతే హెవీ రెయిన్ అయితే వచ్చిందంట. సో అందుకని లైట్ షో అయితే క్యాన్సిల్ చేసేసారు. అండ్ ఇంకా ఏం చేద్దాం అని చెప్పి అలాగా ఆ మైసూర్ ప్యాలెస్ని పిల్లలకి చూపిద్దాము, కొంచెం లైట్స్ అది ఉంది కదా, సో ముందుకు వెళ్ళి చూద్దాము అని చెప్పి కార్ అయితే దిగేసి ముందుకు వెళ్తూ ఉన్నామండి. అండ్ ఇక్కడ కార్ అయితే ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడానికి లేదు, ఓన్లీ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయాలి. అండ్ రోడ్లో కూడా ఎక్కడ ఆగడానికి కూడా ఛాన్సే ఉండదండి. అండ్ మైసూర్లో కూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారు ఇలా లైట్ షో చూడటానికి. బట్ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మేమైతే ఇక్కడ మెల్లగా అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ చూస్తున్నారా, మళ్ళీ హార్స్ కార్ట్ అయితే కనిపించింది కదా, ఇలా చాలా అయితే కనిపిస్తూ ఉంటాయండి మనకి. అండ్ చాలామంది కూడా అందులో ఎక్కి ఒక రౌండ్ అయితే ప్యాలెస్ చుట్టూ అయితే వెళ్ళేసి వస్తారు. అండ్ ఇదైతే మైసూర్ ప్యాలెస్ అండి. అండ్ లోపల కూడా చాలా బాగుంటుంది. అండ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ 6 దాకే ఉంటుంది. మనం వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. అండ్ వర్షం వల్ల లైట్ షో కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక జస్ట్ అలాగా ప్యాలెస్ ముందు దగ్గరికి వెళ్ళి అలా లైట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ అండ్ వీడియో కూడా తీసుకుందాము అని చెప్పి ముందుకైతే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారా, ఇక్కడ చాలా రష్ అయితే ఉన్నారండి. సమ్మర్ కదా, చాలామంది వెకేషన్కి అలా వచ్చున్నారు. సో రష్ అయితే ఉన్నారు ఇక్కడ.
మేమైతే లాస్ట్ ఇయర్ దసరా టైంలో వెళ్ళున్నాము మైసూర్ ప్యాలెస్కి. ప్యాలెస్ లోపల అంతా కూడా చూసాము. అండ్ అలాగే మేము వెళ్ళిన టైంకి దసరా కదా, నవరాత్రులు అవన్నీ ఉన్నాయి. సో చాలా కల్చరల్ యాక్టివిటీస్ అవి అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ హృతిక అయితే బొమ్మలు చూసేసింది. బొమ్మలు చూసి నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంది. ఇంకా హృతిక అడిగేలోపు స్నేహ, మోక్ష కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇదైతే తీసుకున్నారండి. లైట్ అంతా వస్తూ హార్ట్ షేప్లో ఉండి లోపల థర్మాకోల్ బాల్స్ అవి ఉన్నాయి. చాలా బాగుంది. అందుకని ముగ్గురు అయితే సేమ్ తీసుకున్నారు. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు, కానీ లాస్ట్కి ముగ్గురు అయితే సేమ్ ఒకటే తీసుకున్నారు డిఫరెంట్ కలర్స్లో. అండ్ ఈచ్ అయితే మాకు 100 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చాలామంది ఇలా వెళ్తూ ఉంటారండి. ప్యాలెస్ చుట్టూ అయితే ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అండ్ ట్రాఫిక్ చూస్తున్నారా, చాలా ఎక్కువగా ఉంది కదా. పిల్లలైతే బొమ్మలు తీసేసుకున్నారు. ఆ 3 తీసుకున్నారు. లైట్స్ వేసుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మా పెద్దమ్మ అయితే ఈలోపు దండలు ఉంటాయి కదా, అవైతే చూశారు. అండ్ నల్ల పూసలు అవన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది అనిపించి అది తీసుకుందాము అని చెప్పి కాసేపు అయితే అక్కడ ఆగి ఇలా చూస్తూ ఉన్నాము. చాలా రకాలు, చాలా డిజైన్స్లో అయితే ఉన్నాయి. లాస్ట్ టైం నేను కూడా ఒకటి పర్చేస్ చేసి ఉన్నాను, చాలా మంచిగానే ఉన్నింది. సో ఈసారి అయితే బ్లాక్ బీడ్స్ది తీసుకున్నామండి. అది తీసేసుకొని మళ్ళీ అయితే ఆ ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయి వెళ్తూ ఉన్నాము. అండ్ రోడ్ దాటడానికి కూడా టైం పడుతూ ఉందండి, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అండ్ ఎగ్జిబిషన్ అయితే అటు సైడ్. అండ్ వీళ్ళైతే వెనక ఒకరు స్లోగా అయితే వస్తూ ఉన్నారు. పిల్లలు కదండి, చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. పక్కకి అటు వెళ్ళినా కూడా వెహికల్స్ అవి వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా మెల్లగా అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఎగ్జిబిషన్ అయితే ఇదేనండి, చాలా లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ మేమైతే జస్ట్ ఎగ్జిబిషన్ బయట దాకా మాత్రమే వెళ్ళాము. బికాజ్ లోపల ఎగ్జిబిషన్ అయితే నార్మల్ ఈ జైంట్ వీల్ ఇవే ఉంటాయని చెప్పారు. సో ఎందుకులే ఊరికే అని చెప్పి జస్ట్ బయట మాత్రం అలా ఆ డెకరేషన్ అంతా ఊరికే చూసుకొని పిల్లలకి చూపించేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అయితే చిన్నగా వాటర్ ఫాల్స్ ఒకటైతే పెట్టున్నారండి, చాలా బాగుంది. లోపల అయితే నయాగరా వాటర్ ఫాల్స్ సెట్ అయితే వేసున్నారంట. బట్ మేమైతే వెళ్ళలేదు, వేరే వాళ్ళని అడిగాము. జస్ట్ నార్మల్ ఎగ్జిబిషన్ లాగే ఉంది అని చెప్పారు. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళామంటే అవి ఇవి ఎక్కాలి అని చెప్తారు. బట్ చిన్న పిల్లలు కదా, అంత సేఫ్ కాదు కదా అని చెప్పి మేమైతే తీసుకొని వెళ్ళలేదు. అండ్ చూస్తున్నారా, లైటింగ్ అయితే చాలా బాగుంది కదా. అందరూ ఆ మైసూర్ ప్యాలెస్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగా ఆ నయాగరా వాటర్ ఫాల్ సెట్ ఎదురుగా అయితే హార్స్ అండ్ అలాగే ఎలిఫెంట్ సిల్వర్ కోటింగ్తో చాలా బాగా అయితే ఉందండి. అండ్ మేమైతే ఇలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాము. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా. అప్పటికే ఆల్మోస్ట్ 8 o'clock దాకా అయిపోయిందండి. అండ్ మేము మళ్ళీ అదే రోజు నైట్కి ఇంటికి రిటర్న్ అయిపోవాలి. జస్ట్ ఒక హాఫ్ డే కోసమే వచ్చాం మైసూర్కి. సో ఇంకా ఎందుకు లోపలికి వెళ్తే ఎలా కాదన్నా ఒక 2 hours టైం అయితే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి జస్ట్ అలా పిల్లలకి చూపించేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ ఎగ్జిబిషన్లో అయితే చాలా మంచిగా లైటింగ్ కానీ చాలా బాగుంది. చాలామంది కూడా ఉన్నారండి ఇక్కడ. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది సెట్. అండ్ లోపల ఇంకా బాగుందేమో తెలియదు కానీ బట్ ఎంట్రన్స్లో ఇలా ఉంది. సో కొన్ని ఫొటోస్ అవి అయితే క్లిక్ చేసేసుకున్నాము. అండ్ లైటింగ్ ఇటు సైడ్ ఉండడం వల్ల మా ఫొటోస్లో కొంచెం ఫేస్ అయితే క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ లైటింగ్స్ అయితే ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉందండి. అండ్ వీళ్ళైతే కొనుక్కున్నారు కదా, అదైతే ఆన్ చేసేసుకొని మంచిగా అయితే వీడియోకి చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఐ లవ్ మైసూర్ అని చెప్పి ఇలా అయితే పెట్టున్నారండి. సో అక్కడ అందరూ అయితే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఈలోపు మేము కూడా ఒకసారి తీసుకుందాము అని చెప్పి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇలాగా మేము హార్స్ కార్ట్ ఉందని చూపించాను కదండి, అదైతే మేము కూడా ఎక్కేసామండి. అండ్ ఫస్ట్ అయితే పిల్లల్ని మాత్రం ఎక్కిచ్చేసి ఎవరో ఒకరం వెళ్దాము అనుకున్నాము. బట్ లాస్ట్కి అయితే అందరం కలిసి ఎక్కేసాము. చాలా బాగుంటుంది కదా, అందరం కలిసి ఎక్కి ఇలా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళలేదండి ఎప్పుడు కూడా.
మోక్ష ఒకసారి వెళ్ళింది కానీ మేమైతే వెళ్ళలేదు. అండ్ పృథ్వీనైతే ముందర కూర్చోబెట్టాము. అండ్ ఎంతమంది కూర్చున్నామంటే ఇటు సైడ్ 3 మెంబర్స్, అటు సైడ్ 3 మెంబర్స్ అండ్ పిల్లలు కూడా 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఇలా అయితే మేమైతే ఎక్కి మొత్తం ప్యాలెస్ చుట్టూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ సుశాంత్ గాడు ఉన్నాడు కదా, వాడికైతే లైట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. చూస్తూ ఉన్నాడు ఆ లైట్స్ని అంతా. అస్సలు ఏడవలేదండి. బయట వస్తే మాత్రం అస్సలు సతాయిచ్చడు. మంచిగా చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇదంతా కూడా మైసూర్ ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది ఇది, ఈ హార్స్ కార్ట్ గుర్రపు బండి. అండ్ అలాగే ఈ హార్స్ కార్ట్ ఎక్కడానికి షార్ట్ రౌండ్ అయితే 700 అని చెప్పారండి. అండ్ లాంగ్ రౌండ్ అయితే 1400 అని చెప్పారు. బట్ మనం బార్గెన్ చేయాలండి. బార్గెన్ చేస్తే ఏదో 100 అలా తగ్గిస్తారు. అండ్ ఇక్కడ మనమైతే చూస్తున్నారా, ఇలా సర్కిల్లో వెళ్తూ ఉంటాము. అండ్ ఇలా చాలా సర్కిల్స్ అయితే ఉంటారండి. అండ్ అలాగే మైసూర్ ప్యాలెస్కి కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళని అందరినీ ఇలాగా స్టాచ్యూస్ లాగా ఇలా పెట్టుంటారు. చాలా చోట్ల అయితే ఇలాగ సర్కిల్స్లో పెట్టుంటారండి. మైసూర్ కూడా చాలా పెద్ద సిటీ అండి. అండ్ అలాగే చాలా వరకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే మైసూర్ ఫేమస్ ఎందుకు అంటే మైసూర్ సిల్క్ శారీస్కి కూడా చాలా ఫేమస్ అండి మైసూర్ అయితే. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది మైసూర్లో కూడా. అండ్ ఈ ప్యాలెస్ చాలా ప్లేసెస్ ఉందండి మైసూర్లో విజిట్ చేయటానికి కూడా. అండ్ ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది. లోపలంతా తిరిగి చూడటానికి కూడా మనకి 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ నేనైతే లాస్ట్ టైం వెళ్ళున్నానని చెప్పాను కదా, సో మొత్తం ప్యాలెస్ అంతా అయితే చూసాము. అండ్ మైసూర్ సిల్క్ శారీస్ అయితే చాలా ఫేమస్ అండి. శారీస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ అలాగే రఫ్గా అలా ఏముండదు, చాలా స్మూత్ ఫినిష్తో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్యూర్ సిల్క్ శారీస్, మైసూర్ క్రేప్ అని ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి షాప్స్ అన్నీ ఉంటాయండి. సో వెళ్ళి విజిట్ చేసి చెక్ చేయండి. చాలా బాగుంటాయి శారీస్ అయితే. అండ్ మైసూర్లో చాముండి టెంపుల్, చాముండి హిల్స్ కూడా చాలా ఫేమస్. బట్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 7 అయితే అయింది కదా, సో మాకైతే ఆ టైంకి టెంపుల్ అంతా క్లోజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ అలాగే అది కొంచెం హిల్ ఏరియా అండ్ దట్టు వర్షం పడుతూ ఉంది కదా, సో ఎందుకులే అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. అండ్ లాస్ట్ టైం అయితే వెళ్ళున్నామండి. మేము వెళ్ళినప్పుడు రష్ కూడా లేదు, చాలా ఫ్రీగానే ఉన్నింది టెంపుల్ అంతా కూడా. మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళినప్పుడు చాముండి హిల్కి వెళ్ళండి. అండ్ ఈ హార్స్ అయితే టక్ 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 అని సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంది. అంటే మనం నార్మల్గా అన్నీ వెళ్ళున్నాం కానీ ఇలా హార్స్ కార్ట్, బుల్లెట్ కార్ట్ కానీ ఇలాంటివి మేము ఎప్పుడూ అయితే ఎక్కలేదు. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం భయం వేసింది, అంటే చాలామంది ఎక్కాం కదా, ఎలా వెళ్తుందో అని కొంచెం భయం వేసింది. బట్ ఓకే అని చెప్పారు. సో మేమైతే ఎక్కేసి ఇలా మైసూర్ ప్యాలెస్ చుట్టూ అయితే రౌండ్ వేస్తూ ఉన్నాము. చాలా పెద్ద రౌండే వేశారండి. అండ్ మాకైతే 1300 అయితే తీసుకున్నారు. అండ్ ఈ హార్స్ కార్ట్లో సైడ్స్లో కూర్చోంటారు కదా, వాళ్ళైతే చాలా సేఫ్గా కూర్చోవాలండి, చాలా గట్టిగా పట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే ఒక చోట ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో కాసేపు అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈలోపు వీడియో అయితే క్లిక్ చేసుకున్నాను. హృతిక చూస్తున్నారా, అటు ఇటు చూస్తూ ఉంది. అండ్ ఇక్కడ హాయ్ చెప్తూ ఉంది, హాయ్ వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అని చెప్తుంది. అండ్ ఇదైతే కొన్ని పిక్స్ అయితే నేను తీసుకున్నానండి. లాస్ట్లో వాళ్ళైతే టక్టకా దిగేయండి అని చెప్తూ ఉన్నారు. బట్ కాసేపు ఆగండి అని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ తర్వాత డిన్నర్ టైం అయితే అయిపోయింది కదండి, పిల్లలందరికీ చాలా ఆకలేస్తూ ఉన్నింది. అండ్ మైసూర్లో హనుమంత హోటల్ అయితే చాలా ఫేమస్ అంట ఇక్కడ బిర్యానీ. అండ్ మా చెల్లి అండ్ అలాగే మా మరిది ఇన్స్టాలో చూస్తున్నారంట. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి. అండ్ కాసేపు అయితే అలా వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే కాసేపటికి మాకైతే ప్లేసెస్ అయితే దొరికేసింది. అండ్ వీళ్ళైతే ఇలా ముగ్గురం కూర్చుంటాము, మేమే తింటాము అని చెప్పారు. బట్ ఓకేలే తినని అని చెప్పి మేమైతే కూర్చోపెట్టాము. అండ్ వాళ్ళైతే అస్సలు తినరండి, మేము తినిపించాలి. మోక్ష అయితే తినేస్తుంది కానీ ఈ ఇద్దరు అయితే సతాయిస్తూ ఉంటారు. అండ్ ఈలోపు మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మటన్ బిర్యానీ అయిపోయిందంట. సో నార్మల్ రైస్ అయితే తీసేసుకున్నాము. అండ్ అలాగే తలకాయ కూర అండ్ అలాగే
లివర్ కర్రీ అయితే తీసుకున్నామండి. సో అంతా అయితే మంచిగా తినేసి ఐస్ క్రీమ్స్ కూడా తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బెంగుళూరుకి. అండ్ ఈలోపు చూస్తూ ఉంటే ఇక్కడ చాలా రష్ ఉన్నారు. ఏంటబ్బా అని చూస్తే అదేంటో గొర్రెల మార్కెట్ అంట. నెక్స్ట్ డే సండే కదా, సో సాటర్డే నైట్ అయితే ఇలా మార్కెట్ పెట్టున్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయి బెంగుళూరుకి వెళ్తూ ఉన్నామండి. వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.